నమస్తే, వెల్కమ్ టు డిఎన్ఈ విత్ భరత్. మెట్రో కేంద్రంగా తెలంగాణ రాజకీయాలు బగ్గుమంటున్నాయి. మెట్రో రెండో దశను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. కేటీఆర్ చెప్పినట్లు చేస్తూ రాష్ట్రానికి నిధులు రాకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. మెట్రో రెండవ దశకి అనుమతి దక్కకపోవడం రేవంత్ అసమర్థత పాలనకు నిదర్శనమని కేటీఆర్ విమర్శించారు. ఫ్రస్ట్రేషన్లో రేవంత్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. అసలు మెట్రో అంశంలో ఏం జరిగింది, లోన్ రాకుండా అడ్డుకున్నదెవరు, నెక్స్ట్ ఏం జరగబోతోంది, ఈ అంశంపై వాళ్ళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, మెట్రో రెండో దశకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడానికి అసలు కారణం ఏంటి? సాంకేతిక కారణాలా, రాజకీయ కారణాలా? సో ఈ రాజకీయ కారణాల, సాంకేతిక కారణాల పక్కన పెడితే సఫర్ అవుతుంది పబ్లిక్, హైదరాబాద్ పబ్లిక్. మీకు మొన్న వర్షం పడితే ఏమైంది? ఫస్ట్ వర్షం, సీజన్ లో ఫస్ట్ వర్షం పడితే వెస్ట్ జోన్ మొత్తం స్తంభించిపోయింది. గచ్చిబౌలి, హైటెక్ సిటీ మొత్తం. మెట్రో రైళ్లలో, మెట్రో స్టేషన్స్ లో ఎంత రష్గా అనిపించింది. ఇప్పుడు మెట్రో రోజు 4 లక్షల మంది వెళ్తున్నారు, ఇంకా కూడా వెళ్లేందుకు ఛాన్స్ ఉంది. కానీ సక్సెసివ్ గవర్నమెంట్స్, ఇప్పుడు దేశంలో హైదరాబాద్ మెట్రోకి 9వ స్థానం అంటున్నారు. ఎక్స్పాండ్ కాలేదు. 2020 తర్వాత కొత్తగా మెట్రో ఫస్ట్ ఫేజ్ లో ఏదైతే చేపట్టారో అది పూర్తిగా కూడా కంప్లీట్ కాలేదు. సెకండ్ ఫేజ్ అన్నది ఇంతవరకు అసలు డిపిఆర్ సంగతి పక్కన పెడితే అనుమతులు కూడా రాలేదు. ఈ అనుమతులు రావాలి, టెండర్లు ఇవ్వాలి, భూసేకరణ జరపాలి, కంప్లీట్ కావాలి. ఇవన్నీ ఎప్పుడవుతాయి? 2030-31 కూడా 1 కిలోమీటర్ కూడా ఎక్స్ట్రా రాదు. ఇది కాంగ్రెస్ అంతకుముందున్న కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో స్టార్ట్ అవుతే 10 సంవత్సరాలు బీఆర్ఎస్, ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అందరూ కలిసి హైదరాబాద్ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు మొదటి దశలో నేను చెప్తా, ఫలక్ నుమా వరకు కావాలి. ఎక్కడి వరకు అయింది? ఎంజీబీఎస్ వరకు అయింది. ఎందుకు కాలేదు? ఓల్డ్ సిటీ వాళ్ళకి మెట్రో వద్దా? ఎంఐఎం పార్టీ అబ్జెక్షన్ చేస్తే అక్కడ కట్టడాలు పోతాయంటే ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమా అసలు నిర్మాణమే చేపట్టలేదు. అంటే ఎంఐఎంకు రాసి ఇచ్చారు ఇక ఓల్డ్ సిటీ, వాళ్ళు ఏం చెప్తే అది, అంతే కదా. ఇప్పుడు మళ్ళీ ఎంఐఎం వాళ్ళు వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే పాత బస్తీ ప్రజలకు కూడా హైదరాబాద్ లో అంతా మెట్రో ఉండి పాత బస్తీ లేకపోవడంతో వాళ్ళకి తెలుస్తుంది కదా. ఇప్పుడు ఎంఐఎం ఓకే అనగానే మళ్ళీ ఫలక్ నుమా నుంచి ఎయిర్పోర్ట్ మెట్రో అని చెప్పారు. సో ఈ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఈ 3 పార్టీల మధ్య దగా పడుతోంది, ఇబ్బంది పడుతోంది హైదరాబాద్ ప్రజలు. హైదరాబాద్ లో ఉన్న తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు, నార్త్ ఇండియా ప్రజలు. మీకు ఎంత దారుణం అంటే ఢిల్లీ మెట్రో మీరు ఎక్కడన్నా పోండి, ఢిల్లీ, నోయిడా, గుర్గావ్, గజియాబాద్ ఎక్కడ పోయినా మీకు 2 కిలోమీటర్ల దూరంలో మెట్రో స్టేషన్ ఉంటుంది. కానీ హైదరాబాద్ లో మెట్రో ట్రావెల్ చేయాలని చాలా మందికి ఉంది. కార్లలో ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి రాయదుర్గం వెళ్లే వాళ్ళు చాలా మంది మెట్రోలో ట్రావెల్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ యాక్సెస్ ఎక్కడిది? ఇప్పుడు నేను మణికొండలో ఉంటా, నేను మెట్రో స్టేషన్ ఎక్కడ ట్రావెల్ చేయాలన్నా 10 కిలోమీటర్ల దూరం. నాకు జూబ్లీ చెక్ పోస్ట్ మెట్రో రావాలన్నా 10 కిలోమీటర్లే, రాయదుర్గం రావాలన్నా 10 కిలోమీటర్లే. నేను ఐఎమ్ ఫోర్స్డ్ టు కమ్ ఇన్ కార్, అంతే కదా. ప్రధానమంత్రి మెట్రో ట్రావెల్ చేయండి, ఫ్యూయల్ కన్జంప్షన్ తగ్గించండి అంటే నాకు ఆప్షన్ లేదు. సో ఇట్లా హైదరాబాద్ లో ఇప్పుడు లక్డీ కాపులు పోవాలన్నా, అటు రాయదుర్గం పోవాలన్నా, జూబ్లీ చెక్ పోస్ట్ పోవాలన్నా, ఏ మెట్రో పోవాలన్నా నాకు 10 కిలోమీటర్లు. ఎందుకు? హైదరాబాద్ లో మెట్రో కనెక్టివిటీ ఇంకా ఎక్స్పాండ్ కాలేదు. కేవలం ఎల్బీ నగర్ లో, ఉప్పల్లో లేదా నాగోల్లో ఉన్న వాళ్ళకి, ఇటువంటి కొన్ని ప్లేసెస్ లో ఉన్న వాళ్ళకే యాక్సెసిబుల్ అయింది, మిగతా వాళ్ళకి కాలేదు. నేను చెప్తాను, ఢిల్లీ మెట్రో ప్రపంచంలో 2వ అతిపెద్ద మెట్రో లండన్ తర్వాత. ఢిల్లీ మెట్రో 2021లో స్టార్ట్ చేశారు. ఫస్ట్ టైం స్టార్ట్ చేసిన తర్వాత అది దాదాపు 374 కిలోమీటర్లు. 2024 డిసెంబర్ స్టార్ట్ చేశారు. 375 కిలోమీటర్లు ప్రస్తుతం ఉంది. కోల్కతా మెట్రో ఎప్పుడో 1980s స్టార్ట్ చేశారు రైల్వే సహాయంతో. అది 74 కిలోమీటర్లు 1984లో స్టార్ట్ చేసిన దానిలో ఉంది. ఇంకా నేను మిగతా వాటిలో చదువుతాను. చెన్నై మెట్రో 54 కిలోమీటర్ల ఆపరేషనల్ ఉంది, 118 కిలోమీటర్ల అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. ఈ అండర్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవుతే 172 కిలోమీటర్లకు చెన్నై మెట్రో వెళ్తుంది. ఇంకా నెక్స్ట్
ఢిల్లీ మెట్రో 375 కిలోమీటర్స్ ఆల్రెడీ ఉంది, 65 కిలోమీటర్లు అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. హైదరాబాద్ 67 కిలోమీటర్లు కంప్లీట్ అయింది, అండర్ కన్స్ట్రక్షన్ సున్నా. మొదలే కాలేదు కన్స్ట్రక్షన్ మొదలు కాదు, అనుమతి రాలేదు. అనుమతి రావాలి, అయిన తర్వాత ల్యాండ్ అక్విజిషన్ భూములు ఇచ్చేందుకు గొడవలు అయితే, కోర్టులు అయితే, ప్రతిపక్షాలు పోయి ధర్నా చేస్తుంది, ఇవన్నీ జరుగుతాయి కదా. మనం చూసాం కదా అప్పుడు కోటిలో, ఆ తర్వాత ఆ ప్రాంతంలో అసెంబ్లీ ముందు మెట్రో గొడవ అయింది కదా. ఇంకా కోచి మెట్రో కేరళలో చిన్న పట్టణం కోచి కూడా 28 కిలోమీటర్లు కంప్లీట్ అయింది, 11 కిలోమీటర్లు అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. కోల్కతా మెట్రో 74 కిలోమీటర్లు కంప్లీట్ అయింది, 30 కిలోమీటర్లు అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. ముంబై మెట్రో 90 కిలోమీటర్లు అయిపోయింది. ముంబైకి లోకల్ రైల్స్ ఉన్నాయి, లోకల్ రైల్స్ కాకుండా ఇది మెట్రో వేరు. మళ్ళా ముంబై జీవన్ నాడే లోకల్ రైల్స్. 90 కిలోమీటర్ల మెట్రో ఉంది, 122 కిలోమీటర్ల అండర్ కన్స్ట్రక్షన్ ముంబై. నాగ్పూర్ 38 కిలోమీటర్లు కంప్లీట్ అయింది, 43 కిలోమీటర్ల అండర్ కన్స్ట్రక్షన్. నమ్మ మెట్రో అంటే బెంగళూరు సిటీ 96 కిలోమీటర్లు కంప్లీట్ అయింది, 79 కిలోమీటర్ల అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. ఇంకా పూణే మెట్రో 31 కిలోమీటర్లు కంప్లీట్ అయింది, 79 కిలోమీటర్లు అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. గుర్గావ్ 12 కిలోమీటర్లు కంప్లీట్ అయింది, 28 కిలోమీటర్లు కన్స్ట్రక్షన్ ఉంది. ఇక మనం ఎక్కడున్నామో మీరు ఆలోచించండి. ఈ రాజకీయ పార్టీలు ఒకరినొకరు తిట్టుకోవడం, బ్లేమ్ చేసుకోవడం కానీ సఫర్ అవుతుంది హైదరాబాద్ పబ్లిక్ ఆర్ రెడీ టు ట్రావెల్ ఇన్ మెట్రో. ఈ ట్రాఫిక్ జామ్స్ ఇవన్నీ కాకుండా ఉండేందుకు ప్రజలు రెడీగా ఉన్నారు, కానీ ప్రభుత్వాలు ఆలస్యం చేస్తున్నాయి. మెట్రో రెండో దశకు అనుమతి రాకపోవడం కారణమే అంటే ఒకళ్ళు బ్లేమ్ చేసుకుంటారు. ఇప్పుడు 2017లో మొదటిసారి మెట్రో ఓపెన్ అయింది, అంతేనా? హైదరాబాద్లో ఫస్ట్ నాగోల్ నుంచి ఫస్ట్ ఫేజ్లో ఓపెన్ చేశారు. ఈ ఫస్ట్ ఫేజ్ మొత్తం కంప్లీట్ కావడానికి 2020 పట్టింది, కానీ 2020 తర్వాత అసలు సెకండ్ మెట్రో ప్రపోజలే పంపలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం 21-22లో స్టార్ట్ చేసి రాయదుర్గం అని చేశారు. రాయదుర్గానికి ఎయిర్పోర్ట్ నుంచి రాయదుర్గం కనెక్టివిటీ వచ్చారు. ఈ గవర్నమెంట్ రాగానే రాయదుర్గం రద్దు చేసేసారు. మేము ఫలక్నుమా నుంచి రాయదుర్గం నడుపుతామని చెప్పారు, కానీ ఏది ఇంతవరకు 2 సంవత్సరాలు. కిషన్ రెడ్డి కారణం అని చెప్తున్నారు. కిషన్ రెడ్డి కారణమా, వాళ్ళు కారణమా కాదు. అధికారంలో ఉన్న వాళ్ళకి ఏం చెప్తారంటే మీరు కేంద్ర ప్రభుత్వం కాలు పట్టుకునైనా చేయండి అని చెప్పి. మరి భారతీయ జనతా పార్టీ ఇక్కడ అధికారంలో లేదు, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే మెట్రో ఇస్తుందా మరి నాకు అర్థం కాలే. వాళ్ళు ఎందుకు శాంక్షన్ చేయట్లేదు వాళ్ళు అర్థం కాలే. బీఆర్ఎస్ సమయంలో ఈ ఫస్ట్ ఫేజ్ కానీ సెకండ్ ఫేజ్ కానీ 20 కంప్లీట్ చేసిన తర్వాత 4 సంవత్సరాలు ఫుల్ సైలెంట్ ఉన్నారు. నాకు 3 పార్టీలదే మిస్టేక్గా కనిపిస్తోంది. 3 పార్టీలు బీఆర్ఎస్ సమయంలో 2020 నుంచి 24 వరకు ఒక్క ప్రోగ్రెసే పడలేదు. అసలు ఎల్ఎన్టీ తర్వాత అసలు మెట్రో ఫేజ్ 2కు సంబంధించి అనుమతులు తెచ్చుకోలేదు. ఈ గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. కిషన్ రెడ్డిని తిట్టి వాళ్ళని తిట్టి కాలయాపన చేయడం తప్ప ఉన్న అలైన్మెంట్ ఎందుకు మార్చాలి? రాయదుర్గం నుంచి ఎయిర్పోర్టు ఎందుకు మార్చాలి? చాలా వచ్చాయి కదా, చాలా అతిపెద్ద జనసాంద్రత అయింది కదా వెస్ట్లో. దాన్ని ఎందుకు మార్చాలి? ఫలక్నుమా నుంచి కూడా ఎయిర్పోర్ట్ చేసుకో, రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ ఎందుకు బంద్ చేయాలా? వాళ్ళు పెట్టారు కాబట్టి మేము బంద్ చేయాలా? అది ఇక బీఆర్ఎస్ ఆ 4 సంవత్సరాలు ముందుకోలేదు. ఇక భారతీయ జనతా పార్టీ మేము డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఇస్తాం లేకపోతే లేదు అన్నట్టు. ఈ ముగ్గురు మధ్యలో సఫర్ అవుతుంది హైదరాబాద్ ప్రజలండేనంట. మాట్లాడదాం. మనతో పాటు పోరెడ్డి కిషోర్ గారు భారతీయ జనతా పార్టీ నుంచి జాయిన్ అవుతున్నారు.